పత్రికా విలేకరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు మన ఆదోని మున్సిపాలిటీలో గత 6 నెలల నుండి జరుగుతున్న పరిణామాలు ఆదోని ప్రజలందరూ గమనించినారు. గతంలో 2024 ఎలక్షన్ అయిన తర్వాత కొన్ని రాజకీయ పరిణామాల తర్వాత మన ఎక్స్ఎమ్మెల్యే సాయిబ్ గారి ఆదేశాల మేరకు గతంలో ఎవరైతే చైర్మన్గా ఉన్న శాంతా గారిని చేస్తూ తర్వాత రాజకీయ పరిణామాలు చేంజ్ అయిన తర్వాత 24 తర్వాత మళ్ళా వాల్మీకి సోదరికే చైర్మన్ ఇవ్వాలని చెప్పి ఒక నిశ్చయంతో గత 8 నెలల కింద ఈ ప్రాసెస్ జరగడం మొదలుపెట్టినాం. అప్పట్లో ఫస్ట్ ఏమన్నారు, సరే మేము రాజీనామా చేస్తాము, మేము చూస్తామని చెప్పి చెప్పినారు. తర్వాత ఏదో కొద్ది చెప్పుడు మాటలు విని వాళ్ళు ఏం చేశారు, జీవో ప్రకారం ఇంకా 1 ఇయర్ మాకు ఏం చేయలేరు వాళ్ళు, అంటే గతంలో ఉన్నటువంటి చైర్మన్ శాంతా గారు అనే ఒక ధీమతో, అలాగే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే సపోర్ట్తో, అలాగే వాళ్ళతో పోయినటువంటి ఒక 5-6 మంది కౌన్సిలర్ ఎవరైతే వైఎస్ఆర్లో ఉన్నటువంటి కౌన్సిలర్ బీజేపీకి పోయినారో వాళ్ళ సహకారంతో తప్పకుండా మేము మా మాటను ఎగ్గించుకుంటాం. దాదాపుగా మాకు కూడా దాదాపుగా 20 మంది కౌన్సిలర్ మా పక్క ఉన్నారు, మేము తప్పకుండా ఈ ఆయుష్మాన్ తీరంలో మేమే నెగ్గుతామని చెప్పి ఒక దృఢ నిశ్చయంతో ఒక ముండి న్యాయంతో పోయినంత ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు ఒకటే చెప్తున్నా, ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ప్రతి ఒక్కరు తెలుసు. ఈరోజు కూటమి ప్రభుత్వము ఎవరైతే ఈరోజు పరిపాలిస్తున్నారో వాళ్ళంతా ఈ చైర్మన్ల కోసం ఎప్పుడైతే 4 ఏళ్ళు అయిన తర్వాత ఇప్పుడు స్టార్ట్ చేశారు. వాళ్ళంతా చూస్తున్నారు, ప్రతిసారి మీడియాలో చూస్తున్నాం, డైలీ ఒక చైర్మన్ చేంజ్ చేసుకోవడము. అయినా కానీ వాళ్ళకి బలం లేదు, ఎవరికి బలం లేదు. వైఎస్ఆర్ పార్టీకే బలం ఉంది, కానీ టీడీపీ వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళు పరిపాలన చేసుకుంటే చేస్తున్నారు. కానీ ఆదోన్లో మాత్రము మేము ఒకటే చెప్తున్నాం, ఆదోన్లో జరిగిన పరిణామము మా పార్టీ యొక్క అంతర్గత విషయం. ఇది ఒకసారి గమనించాలి ప్రజలంతా. ఈరోజు మేము ఏదో టీడీపీ వాళ్ళు మమ్మల్ని దింపడమో లేదా మేము టీడీపీ వాళ్ళు దింపడమో చేయడంలే, మా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళే, మేము వైఎస్ఆర్ పార్టీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులనే మళ్ళీ మేము చైర్మన్గా చేసుకుంటున్నాం. కాబట్టి దాన్ని ప్రజలు కూడా ఆలోచన చేయాలా. మరి అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈరోజు ఎవరైతే బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారో కూటమి అభ్యర్థులు అనేటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు, శాంతా గారుతో ఏదేదో చెప్పించారు, డబ్బులు తీసుకున్నారనడము, ఇష్టానుసారంగా కౌన్సిలర్ అమ్ముడు పోయినారనడము, ఇష్టానుసారంగా వాళ్ళు నోటుకు వచ్చినట్లు ఏమేమో మాట్లాడినారు. లాస్ట్కి వాళ్ళు ఏం చేశారంటే, లాస్ట్ మూమెంట్ ఇంకా దగ్గరికి వచ్చిన తర్వాత ప్రచారంతో పాటు బీజేపీ ప్రచారం చేసుకొని కౌన్సిలర్లను కాలర్ పట్టుకోండి అని చెప్పడం కూడా మీరంతా చూసినారు. నేను ఒకటే చెప్తున్నాను, ఇది మా యొక్క అంతర్గత విషయం, ఇది వైఎస్ పార్టీ యొక్క అంతర్గత విషయము. మరి దాంట్లో బీజేపీ వాళ్ళకి ఎందుకు ఇది కావాలో నాకు అర్థం కాలే, ఎందుకు ఇంట్రెస్ట్ ఉందో నాకు అర్థం కాలే. కాబట్టి దీన్ని మా కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో ఈరోజు 34 మంది కౌన్సిలర్లు, ఒక ఆయన చనిపోయింది, 34 మంది కౌన్సిలర్లు తప్పక మేము వైఎస్ఆర్ పార్టీ వాళ్ళనే మళ్ళా ఎన్నుకుంటాం, వాళ్ళనే మా చైర్మన్గా మేము చూపించుకుంటామని చెప్పి సాయిబ్ గారికి మాట ఇవ్వడం జరిగింది. ఎప్పుడో ఇది 8 నెలల కిందనే. మరి ఈ 8 నెలలలో చాలామంది ఎంతోమంది ప్రభావం పెట్టారు మా కౌన్సిలర్లకి. చాలామంది ఊహాగానం ఉంది, పోతారు కౌన్సిలర్లు పోతారు, వీళ్ళు పోతారు, వాళ్ళు పోతారు, మాకు ఫోన్ చేయడము, మీ కౌన్సిలర్లు పోతారంట, సాయిబ్ ఫోన్ చేయడము, మీరు ఇట్లా పోతారు వాళ్ళు అట్లా పోతారంట అని చెప్పి. కానీ సాయిబ్ గారు ఒకే ఒక నిశ్చయంతో ఉన్నారు, మా కౌన్సిలర్ ఎవరు ఒక్కరు కూడా పోరని చెప్పి మీడియా సంస్థలు కూడా చెప్పినారు ఆ రోజు, ఎప్పుడో 6 నెలల కింద. మరి ఈరోజు సాయిబ్ గారి యొక్క నమ్మకాన్ని, అలాగే మా కౌన్సిలర్లు ఈరోజు చూస్తున్నాం, రాష్ట్రంలో రాజ్యసభ మెంబర్లు రాజీనామా చేసినారు, కొంతమంది ఎమ్మెల్సీలు రాజీనామా చేసినారు, అంటే వైఎస్ఆర్ పార్టీలో ఉన్న వాళ్ళంతా. కానీ ఈరోజు మా 36 మంది కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడ కూడా ఎంత ప్రలోభ పెట్టినా, ఎంతమంది భయపెట్టినా, వాళ్ళ వ్యాపారాలు జోలికి వచ్చినా, ఏమి చేసినా కానీ ఒక్కరు కూడా మడమ తిప్పకుండా మాట ఇచ్చిన ప్రకారమే ఈరోజు మా వైఎస్ఆర్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూర్చోబట్టి చెప్పి ఒక నిశ్చయంతో ఈరోజు వైఎస్ చైర్మన్గా ఉన్నటువంటి గౌస్ని అయితేనేమి, ఈరోజు ఇది కూడా ఒకటి చెప్తున్నాను, వైస్ చైర్మన్లు 2 ఉన్నారు మనకి. ఈరోజు గవర్నమెంట్ ఏం చేసింది, వైస్ చైర్మన్లు 2 ప్రపోజ్ చేయడం చెప్పింది. మేము మా ఎమ్మెల్యే గారు అయితేనేమి సాయిబ్ గారు కూడా ఎవరైతే
ఇద్దరు చైర్మన్ వైస్ చైర్మన్ ఉన్నారో వాళ్ళిద్దరు పేర్లు మేము హైకమాండ్ పంపించడం జరిగింది. వాళ్ళు కూడా మళ్ళీ ఆ రోజు వాళ్ళ యొక్క రూల్స్ బట్టి వాళ్ళు ఏదైతే చేయాలో దాని ప్రకారమే ఈరోజు వైస్ చైర్మన్గా గౌస్ గారిని ఎన్నుకోవడం జరిగింది. మరి దీంట్లో చాలామంది కౌన్సిలర్లు కూడా మంచిగా ఒక పట్టుతో ఉండి మళ్ళీ ఈరోజు వైస్ చైర్మన్గా చేసుకున్నారు ఇన్ఛార్జ్గా. అలాగే మన వైస్ చైర్మన్ నరసింహులు గారు కూడా చాలా తల్లాడు దీంట్లో. వాళ్ళు కూడా పేరు పేరు ఇంకోసారి వైస్ నరసింహులు కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు కాళహస్తి పోయినాడు, రాలేకపోయినాడు పిల్లోడు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి రాబో రోజుల్లో నెక్స్ట్ ఎప్పుడైతే ఇన్ఛార్జ్ చైర్మన్గా అయిన తర్వాత నెక్స్ట్ మరి వాల్మీకి సోదరికే మళ్ళీ మేము చైర్మన్గా మా 34 మంది కౌన్సిలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ వాల్మీకి సోదరికే మళ్ళీ పట్టం కడతారు. దీంట్లో ఏ ఒక్క అనుమానం లేదు. కాబట్టి రాబో రోజుల్లో మున్సిపాలిటీలో ఇంకా 1 ఇయర్ మా చేతిలో ఉంటుంది. మా వైఎస్ఆర్ పార్టీ చైర్మన్ ఎవరైతే ఉంటారో ఏదైనా ఇంకా విషయాలు ఉంటే కూడా అజెండాలో పెట్టి మా కౌన్సిలర్లంతా అజెండాలో పెట్టి తప్పకుండా ప్రజలకు మంచి సేవ చేస్తారు. ఒకటే నేను చెప్తున్నాను, ఈరోజు ముఖ్యమైన మన నడి రోడ్లో ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం తప్పకుండా ఇప్పుడు ఎవరైతే కౌన్సిలర్లు ఉన్నారో చైర్మన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పకుండా చేసే తీరాలని చెప్పి మా వైఎస్ఆర్ పార్టీ తరఫున ఆదోని ప్రజల తరఫున మేము వీళ్ళు కోరుకుంటున్నాం. తప్పకుండా దాని విజయం సాధిస్తాం. ఏది లేదు దాంట్లో. ఇప్పుడు కాంప్లెక్స్ అనేది అందులో టెండర్లు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. కానీ ఎమ్మెల్యే గారు దాని క్వాలిటీ కంట్రోల్ అని అది ఏదో చెప్పి నిలబెట్టుకున్నాడు. తప్పకుండా దాన్ని చేసేటట్లు మేము మా వైఎస్ఆర్ మన పార్టీ చైర్మన్ గారు ఎప్పుడైతే ఇప్పుడు కూర్చున్నారో నెక్స్ట్ వచ్చి చైర్మన్ కూడా కలిసి దాన్ని తప్పకుండా సాధిస్తామని చెప్పి ప్రజలకు మేమంతా మాటిస్తున్నామని చెప్పి చెప్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మొన్న జరిగినటువంటి అవిశ్వాస తీర్మానంలో నెగ్గడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు వైస్ చైర్మన్ గారు మొదటి 1, 2 అని ఉండేది. మొదటిగా ఉన్నటువంటి ముల్లా గౌస్ గారికి ఈరోజు మున్సిపల్ చైర్పర్సన్గా వారు ఈ రోజున ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ముల్లా గౌస్ గారికి ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే టౌన్ అధ్యక్షుడు చంద్రకాంత్ రెడ్డి గారికి, గడ్డం చంద్ర గారికి, కౌన్సిలర్లందరికీ, అలాగే మీడియా మిత్రులందరికీ పేరు పేరున నా వంతు వందనాలు, శుభాభివందనాలు. ముఖ్యంగా ఈ రోజున రాష్ట్రంలో గత 2-3 నెలల నుంచి మనం చూస్తూ ఉన్నాం, ఎక్కడ కూడా వాళ్ళకి కౌన్సిలర్లు అయితేనేమి, కార్పొరేటర్లు అయితేనేమి బలం లేకపోయినా కొన్ని చోట్ల నెగ్గడం జరిగింది. అంటే ఏ రకంగా అనేది కూడా అందరికీ కూడా తెలుసు. కానీ ప్రత్యేకంగా ఈ రోజున ఆదోనిలో ఇక్కడ ఉన్నటువంటి 42లో 48 వైఎస్ఆర్ కాంగ్రెస్, అందులో ఒకటి తెలుగుదేశం పార్టీ గెలిచి అక్కడ గతంలో ఉన్నటువంటి చైర్పర్సన్ శాంత గారు, వారి భర్త సింహం గారు వారు బీజేపీ పార్టీలకు పోవడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లందరూ కూడా కౌన్సిల్లో జరిగేటువంటి పరిణామాల ద్వారా మనం అవిశ్వాస తీర్మానం పెట్టాలనేటువంటిది గతంలో జరిగింది. అది కలెక్టర్ గారికి ఇవ్వడం జరగడం, అలాగే 16వ తేదీన అవిశ్వాస తీర్మానం జరిగింది. అందులో నెగ్గాం. కాబట్టి ఈ రోజున మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముల్లా గౌస్ గారికి ఈరోజు మళ్ళీ చైర్మన్గా అవకాశం ఇచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే సాయి ప్రసాద్ రెడ్డి గారికి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, వీరు ఖచ్చితంగా కూడా వీరు ఉన్నటువంటి ఈ పీరియడ్లో ఆదోని ప్రజలకు ముఖ్యంగా తాగునీరు ఖచ్చితంగా అందుబాటులో ఉండే విధంగా, అలాగే మున్సిపాలిటీలో ఉన్నటువంటి సమస్యలు ఏమైనా కూడా వారి దృష్టికి తీసుకొచ్చి ప్రతిది కూడా వారు వెంట ఉండి ప్రతి సమస్యను కూడా పరిష్కరిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇక్కడ విచ్చేసిన ఎమ్మెల్సీ గారికి, చంద్రకాంత్ రెడ్డి అన్న గారికి, తోటి కౌన్సిలర్లందరకు, సాయన్న గారికి, జయమనోజ్ రెడ్డి గారికి, జగనన్న గారికి, మా పార్టీ అందరికీ, అభిమానులకు అందరి కౌన్సిలర్ల వరకు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఏం చెప్పండి, ఈ అవకాశం ఇన్ఛార్జ్ చైర్మన్గా గవర్నమెంట్ నియమించింది. ముఖ్యంగా మా పార్టీ శాంతమ్మ దిగిన తర్వాత ఇన్ఛార్జ్ లేకుండా 12 రోజుల నుంచి ఇన్ఛార్జ్ చైర్మన్గా నన్ను నియమించినందుకు మా పార్టీకి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. మా పార్టీ వాళ్ళకి, తోటి కౌన్సిలర్లకు, వైస్ చైర్మన్లకు అందరికీ
పేరు పేరున మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఇప్పుడు ఆదోని పట్టణ ప్రజలకు నాకు అవకాశం ఉన్నంత వరకు ప్రజలకు సేవకు తోడ్పడి ఉంటానని ఈ సభముఖంగా తెలియజేస్తున్నాను. నాకు అవకాశం ఒక రోజు ఉన్ని, ఒక నెల ఉన్ని, 3 నెలలు ఉన్ని, ఎప్పటి వరకు ఉన్నా కూడా నేను ప్రజలకు అందుబాటులోని సదా మీ సేవలో ఉంటానని ఈ సభముఖంగా తెలియజేసుకుంటున్నాను. సార్ మీరు బాధ్యతలు చేపట్టారు కదా, కొన్ని పెండింగ్ పనులు ఉన్నాయి సార్, ఎంత లోపల సార్ ఈరోజే ఇప్పుడు బాధ్యతలు తీసుకునింది, ఇప్పుడే జస్ట్ తీసుకున్నాము. దాని పనుల ప్రకారం పనులు ఏం పెద్ద పనులు ఉన్నాయా చిన్న ఉన్నాయా దాన్ని చూసి అందరూ తోటి కౌన్సిలర్లతో అధికారులతో చర్చించి దానికి ముందుకు సాగిస్తారు. నా పేరు ముల్లా మొహమ్మద్ గౌస్, చైర్మన్ ఆదోని.